నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కార్పొరేషన్ ను కూటమి చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లతో సుదీర్ఘంగా చర్చించారు. 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసును జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హిమాంశు శుక్లాకు కార్పొరేటర్లు అందించనున్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో మేయర్ తో కలిపి 54 మంది సభ్యులున్నారు. డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ రాజీనామా చేయడంతో ఒక స్థానం ఖాళీ అయింది. నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కార్పొరేషన్ ను కూటమి చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లతో సుదీర్ఘంగా చర్చించారు. 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసును జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హిమాంశు శుక్లాకు కార్పొరేటర్లు అందించనున్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో మేయర్ తో కలిపి 54 మంది సభ్యులున్నారు. డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ రాజీనామా చేయడంతో ఒక స్థానం ఖాళీ అయింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. వరలక్ష్మి, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరు స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైందనే చెప్పుకోవాలి. అయితే కార్పొరేషన్ కూటమి ప్రభుత్వం చేజిక్కించుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్పొరేట్లకు సంబంధించి కూడా బలంగా చెప్పడంతో పాటు ఆదివారం నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చించిన అనంతరం 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారని కూడా నెల్లూరు జిల్లాలో అయితే చెప్తున్న పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేరకు అవిశ్వాస తీర్మానం నోటీసును ఈ రోజు ఉదయం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హిమాంశు శుక్లాక్ అయితే కార్పొరేటర్లు అందించున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నగరంలో దాదాపుగా మేయర్ తో కలిసి 54 మంది సభ్యులుండగా ఓ సభ్యు అంటే డిప్యూటీ మేయర్ కి సంబంధించి ఖలీల్ అహ్మద్ కూడా రాజీనామా చేయడంతో ఒక స్థానం అయితే ఖాళీగా ఉందని కూడా చెప్పాలి. మిగతా 53 కార్పొరేటర్లకు సంబంధించి కూడా అందరూ మంత్రి నారాయణతో పాటు కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్దకు వెళ్లి అక్కడ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. చెప్పడంతో పాటు ఇద్దరు కలిసి మాట్లాడుకుని అవిశ్వాస తీర్మానం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి దాదాపు నెలకొంది. అయితే మేయర్ కి సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానం ఈ రోజు కలెక్టర్ కి అందజేస్తే కూటమికి సంబంధించిన వ్యక్తికి కూడా మేయర్ పదవి వచ్చే పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.